హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూవీ మద్రాసి. మురుగదాస్ నుండి వస్తు మురుగదాస్ అండ్ శివకార్తికేయన్ కాంబినేషన్ లో డెఫినెట్లీ అందరికి హై హోప్స్ ఉన్నాయి మూవీలో. ఎస్పెషల్లీ శివకార్తికేయన్ అమరన్ తర్వాత వస్తున్నాడు కాబట్టి నాకు ట్రైలర్ బాగా రిసీగా అనిపించింది బట్ సంహవ్ నాకు ఏమో అంత ప్రామిసింగ్ అనిపించలేదు. కొంచెం ఆగి చూద్దాం అనుకున్నాను. మా మినియన్స్ ఇద్దరు ఆల్రెడీ చూసేసారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాయ్స్, ఎలా ఉంది మద్రాసి? ట్రైలర్ రేసీగా ఉంది, మూవీ డ్రాగీగా ఉంది. ఒక వన్ లైనర్ లో చెప్పాలంటే నీకు ట్రైలర్ అవునా? లోనే స్టోరీ లైన్ ట్రైలర్ లోనే ఆ, స్టోరీ లైన్ తెలిసింది, అంతకు మించి పెద్దగా ఏం లేదు. స్టేట్ లోకి గన్స్ వస్తున్నాయి, అది వస్తే స్టేట్ ఎకనామికల్ తమిళనాడు. గా ఎఫెక్ట్ అవుతుంది, స్టేట్ పాడైపోతుంది. అది స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలి అంతే. అందులోకి ఒక యాడెడ్ పాయింట్ ఏంటంటే డెల్యూషనల్ డిజార్డర్ ఉన్న ఒక హీరో ఎలా ఇన్వాల్వ్ ఆహా. అయ్యాడు. ఉమ్. ఇది ఒక గజనీ ప్లాట్ అంతే. ఫ్యాక్టర్. కైండ్ ఆఫ్ గజనీ ఫ్యాక్టర్, డెల్యూషనల్ ప్రాబ్లమ్ ఇష్యూ ఉన్న హీరో ఈ ప్రాబ్లమ్ లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసాడు, ఇంతే స్టోరీ లైన్. అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద మూవీస్ 2 hours 48 minutes. 168 సో మినిట్స్. యా ఐ మీన్ మామూలు కాదు, మామూలు ట్రాక్ కాదు. నువ్వు అన్నావు రెసీగా ఉన్న ట్రైలర్, చాలా డ్రాగీగా ఉన్న సినిమా ఇది. అదే ఎగ్జాక్ట్లీ. ట్రైలర్ చూసి నేను కిల్ టైప్ వైబ్స్ ఉంటాయేమో, ఫాస్ట్ 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 మొత్తం ఇవి ఉంటాయేమో. మురుగా స్ట్రెంత్ అది కాదు కదా, మరి ఎలా తీస్తాడో అనుకున్నాను నేను, కానీ స్ట్రెంగ్స్ మీద ఇంత ఎక్కువ ప్లే చేసి ఉంటాడు అనుకోలేదు. డ్రాగ్ అయ్యండి లేదు ఆయన. లేదు. సో అంతే పర్లేదు. పృథ్వీ చెప్పినట్టు రేసీ ట్రైలర్, డ్రాగీ స్క్రీన్ ప్లే. ఫస్ట్ 5-10 minutes లోనే నీకు సెటప్ అయిపోతుంది సినిమా స్టోరీ. ఓకే, రైట్. కంటైనర్స్ వస్తున్నాయి, ఒక ఎన్ఐఏ టీం ఉంది, వాళ్ళు ఆపాలని చూస్తారు, వాళ్ళు ఆపలేకపోతారు. సో హౌ డు దే రిజాల్వ్ దట్ అనేది బేసికలీ స్టోరీ. అందులోకి పృథ్వీ చెప్పినట్టు హీరో రావాలి. వాట్ వాట్ డస్ హీ డూ అనేది బేసికలీ ఇది. అండ్ నేను బేసికలీ చాలా ఎక్స్పెక్ట్ చేశాను మురుగా సైడ్ నుంచి. అంటే లైక్ హీరోకి ఒక బ్యాక్ స్టోరీ పెట్టి సంథింగ్ టు కనెక్ట్ టు ది విలన్స్, ఏదో ఒకటి ఉంటది అనుకున్నా గానీ ఎండ్ ఆఫ్ ది డే చాలా లీనియర్ గా, చాలా స్ట్రెయిట్ గా తీశాడు. అది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, కానీ ఇట్స్ బేసికలీ రైటింగ్ ప్రాబ్లమ్ అగైన్ ఫ్రమ్ మురుగా. అంటే యా యా ఫర్ హీరో షూర్. రోల్ ఏంటి ఇందులో? ఆ, అంటే అతను పోలీసా, లేదంటే? ఏది నో కాదు, నో ఈస్ జస్ట్ అంటే ఈస్ హీఈస్ జస్ట్ అ కామన్ మ్యాన్ హూస్ గాట్ అ డెల్యూషనల్ ఇష్యూ. అంతే ఒక హీఈస్ ట్రామా వల్ల, పాస్ట్ తన లైఫ్ లో జరిగిన ప్రాబ్లం వల్ల ఒక ఇష్యూ ఉంటది. అండ్ అంటే పెద్దగా సస్పెన్స్ ఏమి ఉండదు, స్పాయిలర్స్ ఏమి ఉండవు ఇందులో. ఆఫ్ ద మూవీస్ ఆల్ అబౌట్ అసలు ఎందుకు ఈ మెయిన్ లీడ్ కి డెల్యూషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు చనిపోతా అంటున్నాడు, నిజంగా డెల్యూషన్ ఉందా లేదా, అండ్ ఏమన్నా ఆహా. శ్రవణ్ అన్నట్టు బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉందా. అండ్ నీకు విలన్ క్యారెక్టర్ విద్యుత్ జమ్వాల్ చేశారు నీకు. స్టార్టింగ్ ఫైట్ లోనే విద్యుత్ జమ్వాల్ దింపుతారు. ఆ ఓ. విద్యుత్ జమ్వాల్ చూడంగానే పోలీస్ ఆఫీసరే విద్యుత్ జమ్వాల్ పేరు విరాట్. విరాట్ వచ్చాడు, ఈ ఫోర్స్ సరిపోదు, చాలా ఫోర్స్ కావాలని అని చెప్తాడు. దాన్ని బట్టి నీకు నీకు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతుంది. ఓకే, ఇదేం ఫస్ట్ టైం ఎన్కౌంటర్ కాదు, విరాట్ అనే క్యారెక్టర్ ని పోలీస్ ఆఫీసర్ చూడటము. దేర్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్ ఎండ్, బికాస్ ఆఫ్ విస్ దీస్ గైస్ నో హౌ పవర్ఫుల్ ఈస్. నీకు ఇలా ఎస్టాబ్లిష్ అవుతుంటది. నీకు ఈ హీరోని దింపంగానే నీకు మురుగా బ్యాక్ బ్యాక్ హిస్టరీ అంతా తెలుసు కాబట్టి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం చూపిడు కదా, ఏదో ఒక లాక్ ఉంటది. డెల్యూషన్ అంటున్నాడు, నిజంగా డెల్యూషన్ ఉందా లేదా, లేకపోతే వీడికి విరాట్ కి ఏమైనా లింక్ ఉందా, నటిస్తున్నాడు. ఇలాంటివి ఉన్నాయని యూ విల్ థింక్ అ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. నువ్వు ఆ థింక్ చేసే ప్రాసెస్ లోనే మూవీ పోతా ఉంటది, దాని మోడ్ లో అది వెళ్ళిపోతూ ఉంటది అది అంతే. నువ్వు ఒక పాయింట్ అనుకుంటావు, అది నెక్స్ట్ ఇమ్మీడియట్ నువ్వు అనుకోగానే నెక్స్ట్ సీన్ పడుతుంది, నిన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. నువ్వు మళ్ళీ ఇంకోటి అనుకుంటావు, మళ్ళీ నెక్స్ట్ సీన్ మళ్ళీ రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. ఫైనల్ గా వెళ్ళేది ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రివెంజ్ డ్రామా, అసలు ఏ సంబంధం లేకుండా మధ్యలోకి దూరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి సార్ టాటా బాయ్ బాయ్ అంటారు. రివెంజ్ కి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అంటే ఎందుకు రివెంజ్ నథింగ్, తీసుకుంటున్నాడు? దేర్ ఇస్ నో ఏం రివెంజ్. లేదు. రివెంజ్ అనే పాయింటే లేదు ఈ సినిమాలో. నో రివెంజ్, రివెంజ్ ఏం లేదు, రివెంజ్ పాయింటే లేదు కదా. మ్హూ. అసలు సంబంధమే లేదు, ఆ విరాట్ అనే క్యారెక్టర్ కి, మెయిన్ లీడ్ కి, విలన్ కి, హీరోకి సంబంధమే లేదు. మ్. నీకు ఫైనల్ గా ఎందుకు డెలివరీ చేయాల్సి వస్తుంది అంటే హీరోయిన్ గెట్స్ ఇన్వాల్వ్, అండ్ హీరోయిన్ అంటే హీరోకి బాగా ఇష్టం అంతే. ఓకే. అది కొంచెం కాంప్లెక్స్ ఉన్నా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ ఆ పాయింట్. ఆ ఎట్లా తీసుకుంటాడో తెలియదు కానీ. కానీ నాకున్న ఉమ్, డిసప్పాయింట్మెంట్ కూడా అదే. నీకు బేసిక్ గా ఆ డిల్యూజన్ ప్రాబ్లమ్ తో హీ కెన్ మేక్ స్టోరీ లైన్ వే టూ ఇంట్రెస్టింగ్ అండ్ వే టూ పేసీ. నువ్వు అన్నట్టుగా ట్రైలర్ లో ఉన్న పేస్ అంతా మ్హూ. మూవీలో పెట్టచ్చు ఆ డెలివిజన్ ప్రాబ్లమ్ తో. అది వదిలేసి మనకి డెలివిజన్ ఎందుకు వచ్చింది అని ఫ్లాష్ బ్యాక్ కి ఒక ఫస్ట్ హాఫ్ అంతా లేపేస్తాడు. ఆ తర్వాత అంతా హీరోయిన్ ఎదిగి హీరోయిన్ ని కాపాడుకునే ప్రాసెస్, లేదా వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేసుకొని అటు ఇటు షిఫ్ట్ చేయడం హీరోయిన్ ని, ఆ ప్రాసెస్ లో అటాకులు అవడం,
మెయిన్ అటాక్ మనోడు వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా ఈ క్యాట్ అండ్ మౌస్ పెద్దగా ఏం ఉండదు. యా ఇది యాక్చువల్లీ వేరే డైరెక్టర్ చేస్తుంటే యాక్సెప్టబుల్ గానీ మురుగా చేస్తే అన్యాక్సెప్టబుల్. ఎందుకంటే మనకి గజనీ తీసినప్పుడు ఆ కాన్సెప్టే తెలియదు. అసలు మెడికల్ ప్రాబ్లం ఉన్న హీరో అన్న కాన్సెప్ట్ లేని టైంలోనే తీసుకొచ్చి మనకి నీట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సినిమాలో కూడా సూర్య మధ్య మధ్యలో ఫైట్ మధ్యలో సడన్ గా మర్చిపోవడము, ఇంత కాంప్లికేటెడ్ స్టోరీని అంత నీట్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇది ఈ థింగ్ ని యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసి ఉండగలగాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటే కొంచెం మిస్ మ్యాచ్ అయిపోయిందని అర్థమవుతుంది. చాలా బట్ యా, పర్ఫార్మెన్సెస్ గురించి ఏం చెప్తారు? రుక్మిణి వసంత్ అనుకుంటా హీరోయిన్. సో యా హీరోయిన్ రోల్ ఎలా ఉంది, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్సెస్ వైజ్ ఇంకేమైనా క్యామియోస్ ఉన్నాయా? శివకార్తికేయన్ 100% పెట్టేశాడు. లైక్ చాలా చాలా బిలీవ్ చేశాడు క్యారెక్టర్ ని. Yeah. అండ్ బాడీ లాంగ్వేజ్, Hmm. వాకింగ్ స్టైల్ కానీ, లేకపోతే ఆ డెల్యూషన్ వచ్చినప్పుడు తన పర్ఫార్మెన్స్ కానీ అంతా హీ డిడ్ ఇట్ వెరీ వెల్. నెక్స్ట్ విద్యుత్ జంవాల్ కూడా బాగా చేశాడు. Hmm. బట్ వాడు మెయిన్ విలన్ అనడానికి ఫస్ట్ లోనే వీడు కాదు అన్న టైప్ లో చూపిస్తారనమాట ఆ ఫైట్ లో కూడా. సో విద్యుత్ జన్మల్ మనం అవును. మెయిన్ విలన్ అని ట్రీట్ చేయాలంటే పక్కనోడు కొంచెం సపోర్ట్ చేయాలి. కానీ ఇది ఎట్లుంటది అంటే విద్యుత్ జంబాల్ ఇస్ సపోర్టింగ్ ది అదర్ గై అన్నట్టు ఉంటది. సో మెయిన్ విలన్ విద్యుత్ ఓకే. జంబాల్ కాదు, వాడి ఫ్రెండ్ ఇంకోటి ఉంటాడు అనమాట. వాడు మెయిన్ విలన్ లాగా చూపిస్తారు బేసికల్లీ. అండ్ చాలా ప్యాసివ్ రోల్ ఒక పాయింట్ తర్వాత విద్యుత్ జంబాల్ కూడా. అండ్ మళ్ళీ కాన్షియస్నెస్ వచ్చి లేచి తర్వాత కొంచెం మళ్ళీ విద్యుత్ జంబాల్కి యాక్చువల్లీ మంచి యాక్షన్ బ్లాక్స్ పడ్డాయి, 2-3 యాక్షన్ Yeah. బ్లాక్స్ చాలా పడ్డాయి. అండ్ రుక్మిణి వసంత్ రోల్ నీకు వరకు ఓకే. ఓపెనింగ్ రుక్మిణి వసంత్ రోల్ వరకు ఓకే. అంటే లైక్ ఒక స్పీడ్ బ్రేకరే చెప్పాలంటే నన్ను అడిగితే సినిమాలో. ఆ ఇది ఆ స్టోరీ అంతా శివకార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్ మధ్య జరిగేదంతా ఒక స్పీడ్ బ్రేకరే. బట్ ఇంకంతే బట్ డ్రైవ్ చేసే ఫోర్స్ కూడా మూవీని అదే. డ్రైవ్ చేసే మళ్ళీ ఇది కూడా రుక్మిణి వసంత్ క్యారెక్టరే. తన క్యారెక్టర్ పేరు మాలతి. మనోడు జపం చేస్తూనే ఉంటాడు సినిమా మొత్తం, మాలతి 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 అని. లైక్ శ్రవణ్ అన్నట్టు శివకార్తికేయన్ అల్టిమేట్ చాలా బాగా చేసాడు. అండ్ మెయిన్ గా నాకు ఆ ఒక్క పాయింటే మూవీ మొత్తంలో నాకు బాగా నచ్చింది. శివకార్తికేయన్ చాలా బాగా చేసాడు. అండ్ విద్యుత్ జంవాల్ Yeah. ఆబ్వియస్లీ ఉన్నంత వరకు ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ విద్యుత్ జంవాల్ శివకార్తికేయన్ ఎదురెదురుగా కొట్టుకుంటున్నారంటే అంత అనిపించలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ యు నో హౌ విద్యుత్ జంవాల్ ఇస్. Right. బట్ సో విద్యుత్ జమాల్ ఉన్నాడు అన్నప్పుడు అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ Yeah. సూపర్ హ్యూమన్ బయట రియల్ లైఫ్ లోనే కాబట్టి ఆ యాక్షన్ బ్లాక్స్ ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ హీరో రియల్లీ విద్యుత్ ని బీట్ చేయాలంటే ఒక రేంజ్ యాక్షన్ బ్లాక్ ఉంటే తప్ప ఎవరు బిలీవ్ చేయరు. సో ఎగ్జాక్ట్లీ. అందుకే అవి Right. బాగుంటాయి అనుకున్నా నేను. ట్రైలర్ లో కూడా అవే చూపిస్తారు యాక్చువల్లీ. లేదు, యాక్షన్ బ్లాక్స్ యాక్చువల్లీ బాగున్నాయి. అంటే నేను ఇంకోటి చెప్పాలి, దీంట్లో కెమెరా వర్క్ నాకు బాగా నచ్చింది. యాక్షన్ బ్లాక్స్ లో మెయిన్లీ విద్యుత్ జంవాల్ ఫైట్స్ ఉండేవి, ఇవన్నీ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్స్ Fast. ఎక్కువ ఉంటాయి. అక్కడ కెమెరా వర్క్ నీకు లిటరలీ యానిమేషన్ యాక్షన్ యానిమే మూవీస్ లో కెమెరా వర్క్ గుర్తొస్తుంది అన్నమాట. కెమెరా విల్ మూమెంట్ ని బట్టి కెమెరా మూవ్ అవుతుంది. సేమ్ పేస్ తో వెళ్తుంటది కెమెరా. అది బాగా నచ్చింది నాకు. ఫైట్స్ వరకు బాగానే ఉన్నాయి. బట్ నీకు బేసిక్ గా ఫైట్ ఇంకా బాగా ఎక్కాలంటే నీకు వ్యాలిడ్ ఎమోషన్ ఉండాలి. కాటేరం ఉంటుంది, నా లాస్ట్ నీకు క్వశ్చన్ అదే. ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. నీకు ఆ ఎమోషనల్ డ్రైవ్ ఎక్కువ ఉండదు నీకు. రైట్. అంటే ఇలాంటి బిలీవబుల్ ఉండాలంటే ఎమోషనల్ డ్రైవ్. హూ కిల్ కల్పన అనేది బిగ్గర్ ఎమోషన్ గజనీ మూవీ మొత్తంలో. ఎగ్జాక్ట్లీ. రైట్. అరే పాపం మీకు సంజయ్ రామస్వామి వీడియో అని తెలియదు కదా అనేది ఇప్పటికీ మనం హాంట్ చేసేది ఒక థింగ్. సో అలాంటిది ఎమోషన్ Right. కనెక్ట్ అయిందని అడగబోతున్నా. నాకు మెయిన్ గా కనెక్ట్ అయిన ఎమోషన్ ఒకటే ఉంటది. నీకు హీరో పడే బాధ ఉంటది, నీకు అది బాధ చూపించాడు. అంటే నీకు వాడికి ఆ డెల్యూషన్ ప్రాబ్లం ఉందని తెలుసు, అది ఏమవుతుందో తెలుసు అది వచ్చినప్పుడు. బట్ అది వాడి కంట్రోల్లో ఉండదు. దాన్ని ఆపుకోవడానికి ట్రై చేస్తుంటాడు. దానికి మెయిన్ ఫోర్సే హీరోయిన్. నీకు ఆ ఎమోషన్ వరకైతే బాగానే కనెక్ట్ అవుతుంది. బట్ ఓవరాల్ గా నీకు మళ్ళీ అది ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే మళ్ళీ ఉండదు. అది నీకు పాయింట్ తర్వాత చిరాకు వచ్చేస్తుంది. సరేరా నాయన ఎంతసేపు చేస్తావు నువ్వు ఇంకా ఇట్లా అని. అంటే బేసికలీ ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే నీకు హీరోకి విలన్ కి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ లేదు. సో అదే. ఎమోషనల్ ఫ్యాక్టర్ అర్థమైంది ఉండాలి. సో Hmm. అది లేనప్పుడు నువ్వు ఎంత అక్కడ వాళ్ళు కొట్టుకున్నా, ఎంత హై ఇచ్చినా కూడా ఎమోషనల్ కనెక్ట్ ఉండదు కాబట్టి మనకి ఎక్కదు. రైట్. చాలా సార్లు Right. నువ్వు అన్నట్టు శ్రవణ్, డైరెక్ట్ హీరో టు విలన్ ఉండాల్సిన అవసరం లేదు. వీడు చేసే ఈ ఆర్మ్స్ దందా వల్ల లేదంటే డ్రగ్స్ ఎక్కడ ఒక దందా చోట వల్ల ఏదో affect ఒక దాని వల్ల అయ్యాడనో, ఇండైరెక్ట్లీ ఆ. ఎఫెక్ట్ అయినట్టు కూడా పెట్టవచ్చు. అది మోర్ బిలీవబుల్ ఉంటుంది దానికన్నా. Correct. ఇందులో జస్ట్ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళని చూసి నా వాళ్ళు అనుకుని వెళ్తా అనే ఎమోషన్ విద్యుత్ జంవాల్ దాకా వెళ్ళి బీట్ చేసే వరకు వెళ్ళింది అనేది కొంచెం బిలీవబిలిటీ ఇష్యూ ఉంది. బట్ ఐ థింక్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. బెటర్ తీసుకుంటే చాలా పెద్ద హిట్ చాలా అయ్యేది. ఇంకా బెటర్, ఇంకా చాలా బెటర్ గా Problem- తీసి ఉండొచ్చు.
అదే ఫ్రస్ట్రేటింగ్ ఉంది బేసిక్ గా. ఆ నీకు లైన్ బాగా తీసుకున్నాడు, మంచి స్కోప్ ఉంది. కరెక్ట్ 2 hours 48 minutes సినిమా తీసి నువ్వు మొత్తం ట్రాక్ చేసి ఇంట్రెస్టింగ్ గా పెట్టకుండా తీసావంటే అది బిగ్గెస్ట్ షాకర్ నాకు. దట్టు ఫ్రమ్ మురుగా అనగానే ఓ మై గాడ్ అనుకున్నది. మురుగా నుండి ఇంకా బిగ్ షాట్. సో యా ఓవరాల్ యా వన్ ఫైనల్ క్వశ్చన్, థియేటర్ లో వాచ్ చేయమని చెప్తారా, ఓటీటీ వరకు వెయిట్ చేయమని చెప్తారా? ఆన్సర్ నాకు ఓటీటీలో తెలుసు. నేనైతే ఓటీటీ అనే చెప్తా. నేను ఓకే, ఓటీటీ అనే చెప్తా. ఐ లివ్ ఇట్ టు ఇండివిజువల్ ఇంట్రెస్ట్. నా వరకు అయితే, నా ఒపీనియన్ అయితే ఓటీటీ. సూపర్ డ్రాగీ మూవీ ఇది, కష్టం. సో అది గైస్, మా ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం అయితే ఎక్స్పీరియన్స్ గ్రేట్ అన్నట్టు లేదు కాబట్టి మీరు ఓటీటీలో వాచ్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని ఎట్లా ఎట్లా డీల్ చేశారు సినిమాలో చూడాలనుకుంటే ఓటీటీలో వాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. బై. బాయ్ బాయ్.